Hi dears, welcome to Sri Vidya Study Circle. Name is Trimurthulu Varsala, right? So this is very important information for 10th studying and 7th class studying. Present 10th చదువుతూ 7th చదువుతున్న పిల్లలకి 90 lakhs 90 లక్షల రూపాయలు గిఫ్ట్ ఇస్తున్నారు, బహుమతులు ఇస్తున్నారు. ఎందుకని ఫ్రీగా ఎవరు ఎగ్జామ్ రాయాలి. సో ఎగ్జామ్ టూ లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. యాక్చువల్లీ January 8th లాస్ట్ డేట్ కంప్లీటెడ్ అయిపోయింది, January 8th ఆల్రెడీ. కానీ డేట్ ఎక్స్టెండ్ చేశారు 23rd ఆఫ్ దిస్ మంత్. సో ఇమీడియట్ గా అప్లై చేయండి. యాక్చువల్లీ దిస్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్. ఇది ఒక ట్రస్ట్ అన్నమాట, ఫౌండేషన్. ఇది గవర్నమెంట్ అండర్ లో జరుగుతుంది. ఎస్, తెలుగు రాష్ట్రాలు రెండు ఆంధ్ర తెలంగాణ రెండింటికి సంబంధించింది. ప్రజెంట్ దిస్ ఈస్ ఫర్ ఆంధ్ర, తెలంగాణ విల్ బి వెయిట్. సీ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ద స్కాలర్షిప్ నోటిఫికేషన్, దట్ ఈస్ గిఫ్ట్స్. సి 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఒక్కొక్కరికి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫస్ట్ లెవెల్ 30,000 30,000 25,000 20,000 అలా ఇస్తారు. 7th క్లాస్ వాళ్ళకి 8,000 6,000 4,000 అలా. ఈ ఆల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ నోటిఫికేషన్ అండ్ హౌ టు అప్లై ఫ్రీ. అప్లికేషన్ ఫీజ్ ఫ్రీ అండి. ఇమీడియట్ గా అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలి మొత్తం డేటా మొత్తం మన యాప్ లో పంపించాను. శ్రీవిద్య స్టడీ సర్కిల్ .testpress.in యాప్ లో ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్లీ మీకు చెప్పారు, ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్న విద్యార్థులకి, ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి దాని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు అంటారు. వాటిల్లో ఆఫీసర్ పోస్ట్, ఇంటర్మీడియట్ తో ఆఫీసర్ జాబ్ అనేది రాదు. ఆఫీసర్ జాబ్ ఇస్తూ ఇంటర్మీడియట్ తో పాటు డిగ్రీ సర్టిఫికేట్ మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కాబట్టి సర్టిఫికేట్ ఇస్తారని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు ఆల్రెడీ. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మన యాప్ లో ప్రొవైడ్ చేశాను. ఆల్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్స్ మై డియర్స్, ఆల్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్స్ అండ్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని మన యాప్ లో ఉంటాయి. యాప్ ఫ్రీ, మీరేం డబ్బు కట్ట అవసరం లే. జస్ట్ గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి మీరు డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ లాగిన్ అవ్వండి చాలు. దానివల్ల మీకు రూపాయి పే చేయ అవసరం లేదు, ఫ్రీ. దట్ ఈస్ ఆల్ ఇన్ఫర్మేషన్స్ యూ విల్ గెట్ ఫ్రీ. అదర్వైజ్ యూ కెన్ అవర్ డిస్క్రిప్షన్, వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ చక్కగా జాయిన్ అయ్యి ఆల్ ఇన్ఫర్మేషన్స్. 10th క్లాస్ అయిన తర్వాత ఉండే ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. దిస్ ఇస్ ఫర్ ఆల్ రిలీజియన్స్ అండ్ క్యాస్ట్ ని బట్టి ఏం లేదు. అందరూ బాగా చదువుకోవాలంటే ఏమంటే చదువుకోవాలనుకున్న వాళ్ళకి బోల్డెన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాంటి ఆపర్చునిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, రైట్. సో ఇక్కడ 10th క్లాస్ వాళ్ళకి గిఫ్ట్లు అండి. 7th క్లాస్ వాళ్ళకి 20, 15, 10,000 అంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అనమాట. సో అలా ఇస్తారు. అయితే అప్లై బిఫోర్ January 23rd యూ హ్యావ్ టు అప్లై. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, ఇవి కూడా మోడల్ పేపర్స్, సిలబస్ మొత్తం ప్రొవైడ్ చేశారు మన యాప్ లో. సో మోడల్ పేపర్, సో ఇది ప్రాక్టీస్ టెస్ట్ వాళ్ళే ఇచ్చారు. అది కూడా మీకు చక్కగా ప్రొవైడ్ చేస్తున్నాను. దాని డీటెయిల్స్ అన్ని. ప్రాక్టీస్ టెస్ట్ January 30th ఇస్తారు, January 30th. ఇది నా వెబ్సైట్ లో రాంగ్ ఉంది, అంటే ఓల్డ్ డేట్స్ ఉండిపోయాయి. మీరు కంగారు పడొద్దు. అఫీషియల్ వెబ్సైట్ రివైజ్ చేసిన వెబ్సైట్ చూసి చెప్తున్నాను నేను. ఈ లింక్ కూడా ఉంది. ఇది యాక్చువల్ గా జనవరిలోనే ఉంది, January 1st తారీఖునే ఉంది. కానీ ఇక్కడ మార్చారు January 30th. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ కష్టం ఏమి లేదని, చక్కగా చాలా ఈజీ. మ్యాథమెటిక్స్, PS, NS, సోషల్, జీకే 10 బిట్స్ ఉన్నాయి. జనరల్ గా అడుగుతారు. ఐక్యూ, ఇంటెలిజెంట్ క్వాలిటీ 10 క్వశ్చన్స్ అంతే. మ్యాథమెటిక్స్ మోర్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మ్యాథ్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ అన్నట్టుగా అన్ని చోట్ల మ్యాథే. అందుకే ఎగ్జామ్ ట్రెండ్, అప్పుడు ఎడ్యుకేషన్ ట్రెండ్ మారిపోయింది. CBSE వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, CBSE వారు ఏమి అనౌన్స్ చేశారు, ఇక్కడ నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ లో గ్రేడింగ్ ఉండదు, టాప్ 10 points 9 points పర్సంటేజ్ ఇవ్వము అన్నారు. అంటే దీని అర్థం ఏంటి, రాబోయే అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ 10th క్లాస్ అయిన తర్వాత నువ్వు ఏ కోర్స్ జాయిన్ అవ్వాలన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసిందే. అందుకనే ఆబ్జెక్టివ్ నేర్చుకోవాలి. పబ్లిక్ ఎగ్జామ్ ఎండింగ్ లో పెట్టే యాన్యువల్ ఎగ్జామ్ లో కూడా 50% మోర్ దాన్ ఆబ్జెక్టివ్ వెర్షన్ ఇస్తామని చెప్పి మన కన్వీనర్, ఎగ్జామ్ బోర్డ్ కన్వీనర్ CBSE వారు పబ్లిక్ పేపర్ లో అనౌన్స్ చేశారు. క్లిప్ మీకు కూడా పంపించాను. ఓకే, కాబట్టి పిల్లలందరినీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ బోర్డు తయారు చేసుకోవాలి ముందు నుంచి. ఓకేనా, రైట్. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ ముందు ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది, వాళ్ళే కండక్ట్ చేస్తారు. అదే విధంగా వెంటనే ప్రిలిమినరీ టెస్ట్ 1వ తారీఖు February 1st. తర్వాత ప్రాక్టీస్ టెస్ట్ 2, దట్ ఈస్ మెయిన్స్ 6th February, 8th February ఎగ్జామ్ పెడతారు. ఇలాంటివన్నీ రాయడం వల్ల పిల్లవాడు నెంబర్ 1 గా తయారవుతాడు. ఎగ్జామ్స్ అయిన తర్వాత రాయబోయే ఎనీ ఎగ్జామినేషన్, ఎడ్యుకేషన్ అయిపోయాక కంపల్సరీ జాబ్ ఎగ్జామ్స్ కానీ రాయాలి. అలాంటి నెంబర్ 1 గా తయారవుతాడు. ఇది ఎగ్జామ్స్ గురించి. అయితే సిలబస్ అనేది నేను మొత్తం టాపిక్ వైజ్, మ్యాథ్ 11 చాప్టర్స్ ఉన్నాయి. 14 చాప్టర్స్ మ్యాథ్ కదా, 14 చాప్టర్స్ లేవు, తీసేశారు. డిసెంబర్ వరకు సిలబస్ మాత్రమే ఉంది.
గవర్నమెంట్ ఇదని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కాబట్టి నానా తర్వాత మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్, అన్న ఓసీ, బీసీ, ఎస్టీ అన్ని క్యాస్ట్ విద్యార్థులకి సంబంధించిన ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉన్నాయి అకార్డింగ్ టు ఫైనాన్షియల్ స్టేటస్. కాబట్టి చక్కగా ఉపయోగించుకోవాలి. ఇది మీకు కావాల్సింది అయినా కావాల్సింది కాకపోయినా విని మిగిలిన వాళ్ళకి అవసరమైన వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈస్ ద వెపన్ టు చేంజ్ ద వరల్డ్. ప్రపంచాన్నే మార్చగల గొప్ప ఆయుధం ఏంటంటే చదువు మాత్రమే. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికి ఇద్దాం. ఒక మంచి మాట చెప్పడం వల్ల తప్పు లేదు కదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో మనం రోజు చాలా మెసేజ్ పంపిస్తూ ఉంటాం. ఇలాంటి చదువు సంబంధించిన పంపిస్తే, ఎడ్యుకేషన్ సంబంధించిన పంపిస్తే చాలా హ్యాపీ కదండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఒకేలా ఉంటుంది. 60 క్వశ్చన్స్ ఇస్తారు టోటల్ గా. మ్యాథ్, పిఎస్, ఎన్ఎస్, సోషల్, జీకే, ఐక్యూ 6 ఉంటాయి. ఈ 6 లో 60 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే మ్యాథ్ ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో మొత్తం ఇచ్చారు. మ్యాథ్ ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, టోటల్ 100 మార్క్స్ అనమాట. బట్ 1 hour ఎగ్జామ్. ఇది 7th క్లాస్ వాళ్ళకి మార్నింగ్ 9:30 to 10:30, 10th క్లాస్ వాళ్ళకి 2 to 3 అనమాట. సారీ ఆ టైం కూడా అందులో మెన్షన్ చేశాను, లేదా ఒకసారి చెప్తా ఉండండి. నేను రాశాను ఆల్రెడీ మీకు. 10th క్లాస్ వాళ్ళకి టైమ్స్ కూడా రాశాను మై డియర్స్. 9:30 to 10:30 10th క్లాస్ వాళ్ళకి అండి. 11 to 12 అండ్ ఈ 10th క్లాస్ 9:30 to 10:30 7th క్లాస్ వాళ్ళకి 11 to 12 అనేది 1 అవరే. సో కానీ 1 hour లో రాయడం చాలా కష్టం. ఇది ఏంటి 1 hour లో 160 బిట్స్ రాయలేము. ఇవి 1 mark క్వశ్చన్స్ ఉన్నాయి, 2 marks క్వశ్చన్స్ ఉన్నాయి, 3 marks క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు పంపిస్తున్నాను. ఇయర్ కి మారిపోతుంది. ఈ ఇయర్ మళ్ళీ వెర్షన్ మారింది. ఓకేనా? సో దాట్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది మొత్తం మన యాప్ లో ఉంది. డిస్క్రిప్షన్ మన యాప్ లింక్ జస్ట్ టచ్ చేసి యాప్ లాగిన్ అవ్వండి. నో నీడ్ పే ఎనీ మనీ. ఇది ఒక్కటే కాదు, నన్ను మీరు పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, రోజు న్యూస్ పేపర్ చూడలేరు, అన్ని నోటిఫికేషన్స్ మీకు తెలీదు. ఒక రోజు మీరు చూడకపోతే మిస్ అయిపోతారు. పేరెంట్స్ కూడా ఫీల్డ్ వర్క్ చేసుకునే పేరెంట్స్ ఉంటారు, అలాంటి వారు చూడలేరు. ఎవరు న్యూస్ పేపర్ చదువుతున్నా ఇప్పుడు? అందరూ ఫోనే కదా. కాబట్టి జస్ట్ యాప్ మీరు ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అందరికి పంపించండి. జస్ట్ ఇది శ్రీ విద్యా స్టడీ సర్కిల్, గ్యాప్ ఉండదు, అన్ని స్మాల్ లెటర్స్ .testpress.in. అక్కడ ఆల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ఫ్రీ స్కాలర్షిప్స్, ఇంకా ఎలాంటి చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి. సింగిల్ గర్ల్ అయితే ఒక పాప ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్స్ ఉన్నాయి. అలాగే సంతూర్ స్కాలర్షిప్స్ అని చాలా ఉన్నాయి. అలాగే లాస్ట్ టైం కూడా మనకి ఇంకా చాలా స్కాలర్షిప్స్. సో టోమారుగా 14 ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్. అవన్నీ నోటిఫికేషన్ యాప్ లో పెడతాను, చక్కగా ఫాలో అవ్వండి. ఇంతవరకు మనం గ్రూప్ లో పెట్టాను, ప్రజెంట్ అయితే గ్రూప్ లో కూడా పెడుతున్నాను, చూసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్, గ్రూప్ లింక్ ఉంది, యాప్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. బట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా అవసరమైన వాళ్ళందరికీ పంపించాలి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.